హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఇన్స్టెంట్ టేస్టీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ బాదం బర్ఫీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా రిచ్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే బర్త్డే పార్టీస్ కానీ లేదంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి కదా, రాఖీకి కానీ దీపావళికి కానీ అప్పటికప్పుడు మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయగలుగుతారు. సో ఈ టేస్టీ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కప్ ఫుల్గా బాదాంని తీసుకోవాలి. ఇక్కడ నేను బాదాంని 1 కప్ ఫుల్గా తీసుకుంటున్నానండి, సమానంగా కాకుండా కప్పుకు ఫుల్గా వేసుకుంటున్నాను. ఇలా బాదం వేసుకున్న తర్వాత ఈ బాదాంని 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని మళ్ళీ కొద్దిగా గోరువెచ్చగా చేసిన వాటర్ని కూడా వేసుకుని వీటిని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం గోరువెచ్చని నీళ్ళు వేసాం కాబట్టి 1 అవర్లో మనకి బాదం నానిపోతాయండి. బాదం పూర్తిగా నానవలసిన అవసరం లేదండి, జస్ట్ మనకి పై స్కిన్ని పీల్ చేసేలా ఉంటే సరిపోతుందన్నమాట. మీకు టైం ఉంది అనుకుంటే నార్మల్ వాటర్ వేసుకొని కనీసం 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. లేదంటే మీకు టైం లేదనుకోండి, ఇలా గోరువెచ్చని నీళ్ళు వేసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత బాదం పైన స్కిన్ని తీసేసుకోవాలి. సో ఇలానే అన్నిటికీ కూడా స్కిన్ తీసేసుకోవాలి. సో బాదం అన్నిటికీ కూడా స్కిన్ని తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఒక పొడి క్లాత్ మీద వేసుకుని ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా తుడిచేసుకోవాలి. ఇలా చేసినట్లయితే బాదం పైన ఉన్న తేమ శాతం అంతా కూడా క్లాత్ పీల్ చేసుకుంటుంది అన్నమాట. సో బాదంకి తడి అనేది లేకుండా ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, చూడడానికి ఇలా ఉండాలి. వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి, అసలు వాటర్ ఏం లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో వేసుకోవాలి. మీరు బాదంని ఎక్కువసేపు నానబెట్టి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేశారనుకోండి, మెత్తగా పేస్ట్లా వచ్చేస్తుంది. ఆ బాదం పేస్ట్తో మీరు బాదం బర్ఫీని చేశారనుకోండి, మరీ సాఫ్ట్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే మీరు ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3/4 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా తినే వాళ్ళకి ఇది సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవారైతే 1/2 కప్ వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. లేదు స్వీట్ ఇంకా ఎక్కువ తినేవారైతే మీరు 1 కప్ బాదంకి 1 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవచ్చు. సో పంచదార వేసిన తర్వాత ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ బాదం బర్ఫీ చేసినప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. అలానే రెసిపీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో బాదం మనకి బాగా డ్రైగా ఉండి అడుగు అంటుతూ ఉంటుంది కదా, ఈ టైంలో మీరు 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకుని కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇలానే లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తున్నట్లయితే ఈ బ్యాటర్ మీకు కొద్దిగా థిక్ అవుతుంది. ఇది ప్రిపేర్ చేసినప్పుడు ఇందులో మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు అండి. స్వీట్ మీకు 5 మినిట్స్లో ప్రిపేర్ అవుతుంది అనగా 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని కూడా వేసుకోవచ్చు. గీని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది ప్రిపేర్ అయిందని మీకు ఎలా తెలుస్తుందంటే, కొద్దిగా చేతికి ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ రాసుకుని కొంచెం బాదం పేస్ట్ని తీసుకుని ఇలా సర్కిల్లో ఉండేలా చేయండి. మీకు బాల్ చేయడానికి వచ్చిందనుకోండి, ఈ స్వీట్ మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. సో మనకి స్వీట్ ప్రిపేర్ అయిపోయిందండి. స్వీట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్లేట్లో నెయ్యి రాసి కానీ లేదంటే బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసి కానీ లేదంటే ఇలా సిలికాన్ ప్యాడ్ మీద కానీ మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని వేసుకుని బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసినట్లయితే ఇది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఈ స్వీట్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉండగానే ఇలా మనం నీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం చేతులు పెట్టినట్లయితే చేతులు కాలుతాయి కాబట్టి ఇలా సిలికాన్తో కానీ లేదంటే బటర్ పేపర్తో కానీ బాగా నీట్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు చేసిన తర్వాత చపాతీ కర్రకి గీని అప్లై చేసుకుని స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ 1/2 ఇంచ్ మందంలో ఒత్తుకోవాలి. సో ఇలా ఒత్తుకున్న తర్వాత దగ్గర సిల్వర్ లీవ్స్ ఉన్నాయనుకోండి, సిల్వర్ లీవ్స్తో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. బాదం కత్తిలి మీకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిచ్ టేస్ట్తో చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్న చిన్న అకేషన్స్కి కానీ లేదంటే పండుగలప్పుడు కానీ చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా మీరు ఈ బాదం కత్తిలిని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.